రావు తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్. ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి అసలు ఈ టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీజీఓ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానం ఏం చేసిందంటే ఫస్ట్ ఎంప్లాయీస్ డిఏలు విడుదల చేయాలి, పిఆర్సీ విడుదల చేయాలి. ఎందుకు ఇంత మౌనంగా పాటిస్తుండో మాకు అర్థం కావట్లేదు. ఎవరు సీఎం గారు ఎందుకు ఎంప్లాయీస్ మీద ప్రేమ లేదు, ఎందుకు లేదో మాకు అర్థం కావట్లేదు. మీ మీద మాకు ప్రేమ ఉంది, మీరు మాకు ఓట్లేరి గెలిపిరి, మేము అన్ని చూసుకుంటాం అన్నారు కదా సార్ అప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు ఈ రాబోయే ఎలక్షన్లో గుణపాఠం 33 జిల్లాల్లో ఎంప్లాయీస్ చెప్తారు. అది చెప్పకముందే ఆయన పరువు ఆయన కాపాడుకోవడమే ధర్మము, కాపాడుకోవాలి. సీఎం గారు వచ్చిన 15 రోజుల్లో అన్నీ చేస్తాను చూస్తాను అన్నాడు. చూసింది లేదు, చేసింది లేదు, ఇచ్చింది లేదు, పోయింది లేదు. ఇప్పుడు ఈ సర్కార్ వచ్చిన తర్వాత ఒక డిఏ అన్న వచ్చిందా? 5 డిఏలు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది ఉండే, అంటే ఒక డిఏ అయినా వచ్చిందా? ఒక్క డిఏ వచ్చింది, ఒక్కటి వచ్చింది. ఇంకా మిగతా 4 రావాలి. 5 మొత్తం కలిపి 5 రావాలి. ఇప్పుడు పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకోవాలి. వాళ్ళు కావాల్సుకొని చేస్తున్నారు. అంటే ఇది మా ఎంప్లాయీస్తోని ఈ చెల్లగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో అతి తొందరలో 33 జిల్లాల ఎంప్లాయీస్ గుణపాఠం చెప్తాం. ఇప్పుడు ఈ బట్టి విక్రమార్క గారు మీతో మీటింగ్ ఏర్పాటు చేసిందని అన్నారు కదా, అప్పుడు ఆ మీటింగ్ లో ఏం చెప్పింది? అది చేస్తాను చూస్తాను, సీఎం గారితో డిస్కస్ చేస్తాను అన్నాడు. కానీ ఏం చేసింది ఏం లేదు. వాళ్ళు మాట్లాడుకొని ఎంప్లాయీస్ ఇంత హీనంగా చూడటం బాధాకరమైన విషయం. అయినా ఎంప్లాయీస్ ఒక లీడరు, ఒక గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుని ఎంప్లాయీస్ అంతా తిడుతున్నారు. సిగ్గు తప్పిన నాయకులు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్వార్థం పని చేస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అని తిడుతున్నారు. కనీసం రెస్పెక్ట్ అన్న లేదు సీఎం గారికి. ఏదో ఒకటి ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. మేము సెక్షన్ అసిస్టెంట్, తెలంగాణ ఉద్యోగుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్. నేను యానిమల్ హస్బెండరీ సెక్రటరియట్లో పనిచేస్తాను, సెక్షన్ అసిస్టెంట్ గ్రేడ్ 2. అది తక్షణమే పిఆర్సీ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవాలా. 5 డిఏలు వెంటనే విడుదల చేయాలా. హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయాలి. ఎంప్లాయీస్ని సొంత బిడ్డలుగా చూస్తున్నా కానీ రాక్షసుల్లాగా చూడకండి సార్. మీరు సొంత బిడ్డలుగా చూస్తున్నా అని చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు రాక్షసుల్లాగా చూస్తున్నారు. రాక్షసుల్లాగా చూడకండి. వెంటనే పిఆర్సీ డిఏలు హెల్త్ కార్డ్స్ విడుదల చేయండి. రాబోయే రోజుల్లో మీకు 33 జిల్లాల ఎంప్లాయీస్ గుణపాఠం తప్పక చూస్తారు. మీరు మీ ఎంప్లాయీస్ గుణపాఠం ఏం చేస్తారో చూస్తారు.